నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను సరళతరం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మళ్ళీ అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నారని, అందుకే అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. నిజానికి చాలా ఏళ్ల నుంచే ఇలాంటి విమర్శలున్నా వాటికి ఈసీ ఎప్పటికప్పుడు వివరణలు ఇచ్చింది. అయితే ఈసారి ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి తోడు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఈ అంశం వైరల్గా మారింది. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కూడా దీనికి గొంతు కలుపుతూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న వారిని పిలిచి ఈవీఎంను మార్చేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సూచనలు చేస్తున్నారు. అసలు ప్రతిసారి ఈవీఎంలపై ఈ రచ్చ ఎందుకు జరుగుతోంది? నిజంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా? అసలు ఈవీఎంలకు కనెక్టింగ్ మెకానిజం ఉంటుందా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారితో మనం చర్చను ప్రారంభిద్దాం. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఇతర రాజకీయ ప్రముఖులు కూడా జాయిన్ అవుతారు. మొదట మనం గంగాపురం వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్. రైట్ సార్, చూస్తూనే ఉన్నారు గత కొంతకాలంగా, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 1-2 రోజులు అంతా బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఈవీఎంల మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాతీయ మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. వాటి సారాంశం ఏంటంటే, సుమారు 140 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా ఎక్కువగా ఓట్లను కౌంట్ చేశారు. అదే సమయంలో ముంబై ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా 48 ఓట్లతో ఓటమి పాలైన ఒక అభ్యర్థి, అంటే విపక్ష కూటమి అభ్యర్థి కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేశారు అన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు. ఏంటి సార్ పార్టీగా మీ వైఖరి ఏంటి? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, చర్చ కొంత వినడానికి సంచలనాత్మకంగా గత కొంతకాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవ్వలనే ఈ చర్చ వచ్చిందని చెప్పి మనకు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు, ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు. అధికార పార్టీ బీజేపీ దీన్ని అనుకూలంగా మార్చుకున్నది కాబట్టి 2014లోను 2019లోను గెలిచినారు అనేటువంటిది గత కొంతకాలం నుంచి ఓడిపోతున్న పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ నెపాన్ని, ఈ ఆరోపణ, అంటే వాళ్ళు ఏం చేయాలో ఏం చెప్పాలనో దుస్థితి లోపల ఇది ఎన్నుకున్నారు. అంటే సామాన్యుల్లో ఒక రకమైనటువంటి అనుమానాలను రేకెత్తించడం అనేటువంటిది ఆ పార్టీ తీసుకున్నటువంటి ఒక స్టాండ్. వీళ్ళ కొత్తగా ఏం కాదు. నేనేమంటున్నా అంటే, ఈవీఎంలు ఒకవేళ అది టెక్నాలజీకి సంబంధించిన అంశము, ఎలక్షన్ కమిషన్ చెప్తూ ఉన్నటువంటిది. ఈ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు, మనకు అందరికీ తెలిసినటువంటి నరేష్ గారు. వీటి మీద దుమ్మెత్తిపోయడము, వీటి పట్ల ప్రజలకు ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని కలిగించేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం అనేటువంటిది వాస్తవానికి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఇప్పుడు ఎలన్ మాస్క్ మాట్లాడినాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించినారు, ఎక్స్లో మాట్లాడినాడు, ఏదో పెట్టినాడు అనేటువంటిది వాళ్ళ మనకు మీడియాలో కనపడుతున్నటువంటి ఒక అంశం ఏదైనప్పటికీ కూడా దాంట్లో వాస్తవాలు ఎంత చాలా చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో కేసు జరిగింది. ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటిది ఓపెన్ గా కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఎట్లా ట్యాంపర్ చేయొచ్చు చెప్పేవాళ్ళు, ముఖ్యంగా ఈ ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కొంతమంది. ఎందుకంటే బీజేపీ వ్యతిరేకించేటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది మేధావులు ఇది ఏమి దొరకపోతే అంటే బీజేపీ పార్టీ గొప్ప విజయాలను సాధిస్తుంది, అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అపవాదును ప్రజల్లోకి అనుమానాలు కలిగించేటువంటి దాన్ని కింద తీసుకురావడం ఏంటంటిది మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఇది చర్చకు సంబంధించినటువంటిది, టెక్నాలజీకి సంబంధించినటువంటిది, అంతర్జాతీయ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. ఇప్పుడు మాస్క్ ఏం చెప్పినాడు అనేటువంటిది కాదు కదా. రాహుల్ గాంధీ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, నిజానికి ఎలక్షన్లకు ముందు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ యొక్క స్టాండ్ ఇదే. ఈవీఎంలను మేనేజ్ చేస్తారు, ఆఖరి గెలిచేటట్టయితే ఈవీఎంలతో గెలిచినట్టే లెక్క వాళ్ళు అనేటువంటి చెప్పిన వాళ్ళు, ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 232 సీట్లు కూటమికి వచ్చేటప్పటికి దాన్ని ఆ మాట మాట్లాడడం తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. నిజానికి ఒకవేళ బీజేపీకి 300 సీట్లు 350 సీట్లు వచ్చినట్టయితే అదే చర్చ పెట్టేవాళ్ళు. ఏది
బీజేపీ ఈవీఎంలో మేనేజ్ చేసింది కాబట్టి గెలిచింది అనేటువంటిది ఇప్పుడు చెప్పడానికి కొద్దిగా ఇరకాటంలో ఉంటారు, గొంతులో వెలికాయ పచ్చి వెలికాయ పడ్డట్టు అయిపోయింది వాళ్ళకు. కాకపోతే ఏంటంటే మాస్క్ మాట్లాడిన తర్వాత నిజంగానే అదే జరిగినట్టయితే మాకు ఎందుకు వస్తాయండి, మాకు మొత్తం మెజారిటీ రావాలి కదా, మాకు 400 సీట్లు రావాలి కదా. కేరళలో ఎట్లా గెలుస్తున్నారు, కర్ణాటకలో వాళ్ళు ఎట్లా గెలిచినారు, హిమాచల్లో ఎట్లా గెలిచినారు, మమతా బెనర్జీ ఎట్లా గెలుస్తుంది, మహారాష్ట్రలో ఎట్లా గెలిచినారు, మరి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ఎట్లా గెలవడం జరిగినటువంటిది పార్టీ. ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా ఏర్పడేటువంటి సంస్థలను బ్లేమ్ చేసేటువంటి కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీది ఈ దిగజారినటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది. రాజ్యాంగాన్ని నమ్మేటువంటి వాళ్ళు, రేపు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని నడిపించాలనుకుంటున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఇది సమంజసం కాదని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. అందువల్ల నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ చర్చ ఇంతటితో పోకుండా పోతే బాగుంటది. ఒకవేళ ఏం జరుగుతుందో చూపించాలి కదా, టెక్నాలజీ ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడినట్టు దాని కింద ప్రూఫ్ ఇవ్వాలి కదా. టెక్నాలజీ మీ చేతుల్లో ఉంది కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు ఈలన్ మాస్క్ మాట్లాడింది కాబట్టి మన చర్చ అనేటువంటిది కాదు కదా. అక్కడ పీవీ ప్యాడ్స్ ఉంటాయి, నేను ఓటేసిన పీవీ ప్యాడ్స్ లో వేసిన ఓటు ఏ గుర్తో నాకు స్పష్టంగా కనపడ్డటువంటి సందర్భం అది. కనపడ్డ తర్వాత మళ్ళీ ఎక్కడ మారుతుంది అది. కాబట్టి కాంగ్రెస్ ఏమి ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం కిందనే దీన్ని భావించాలి తప్ప ఇది టెక్నాలజీ సాంకేతిక సమస్య అంటే ఏదైనా అంతే మాట్లాడతారు వాళ్ళు. ఈ చట్టాలన్నీ ఎక్కడ వచ్చినాయండి, ఇప్పుడు ఈడీ గానీ సిబిఐ గానీ కాంగ్రెస్ రూపొందించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వచ్చినటువంటి కదా. ఇవాళ దుర్వినియోగం అయినవి, తమకు నచ్చకపోతే బలమైనటువంటి గౌరవప్రదమైనటువంటి సంస్థలన్నింటినీ మీద బురదలు జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవాళ కూడా మళ్ళీ ఒక చర్చకు పెట్టడం అనేటువంటిది. అన్ని సీట్లు గెలిచినాక కూడా మాట్లాడుతున్నారు. లేకపోతే మాకు ఏం మిస్ అయిందంటే ఇప్పుడు తెలంగాణలో ఉంటుంది పోయిన కుందేలు పెద్దది అనేటువంటిది. అట్లాగా వాళ్ళు ఏంటంటే మాకు 15-20 సీట్లు మాకు రావాల్సింది అనేది, ఎందుకు రాలేదని ఆలోచించుకోవాల్సినది వదిలేసి ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడినారు. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఏందో నాకు తెలియదు కానీ స్టాక్ ఎక్స్చేంజ్ లో అంతా నిర్మలా సీతారామన్ గారు అమిత్ షా గారు అంతా కలిసి బాగా హైప్ చేసినారు. హైప్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ లాస్ అయింది. వాళ్ళకి ఆ మాత్రం ప్రాథమిక అంశం ఆ నాలెడ్జ్ ఉందా లేదో తెలియదు. స్టాక్ ఎక్స్చేంజ్ యథాస్థానాలకు వచ్చిందండి. స్టాక్ ఎక్స్చేంజ్ రాజకీయాలకు, సామాజిక ఇతర అంశాలకి, పారిశ్రామిక విధానాలకి, అంతర్జాతీయ సమస్యలకు స్పందిస్తుంది. దాన్ని సెన్సెక్స్ అంటారు. సెన్సెక్స్ అంటే ఇమీడియట్ గా సంచలనాలకు మార్పులకు గురవుతుంది. కాబట్టి అటువంటి ఆరోపణలు అంటే దానివల్ల దేశ పారిశ్రామిక పెట్టుబడులు, అంతర్జాతీయ పెట్టుబడులు కూడా నష్టం జరిగేటువంటి పద్ధతుల రాహుల్ గాంధీ మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. ఓకే, మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారు ఉన్నారు. పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఏంటి మేడం ఇప్పుడు మొన్న మీరు అసెంబ్లీ ఎన్నికల్లో రైట్ ఒక్క నిమిషం అంటే పుష్పలీల గారు మొన్న మీరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలను తప్పుపట్టలేదు, అప్పుడు ఈవీఎంలనే వినియోగించారు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈవీఎంలు వినియోగించారు. అయితే ఈ దఫానే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అనుమానాలు వస్తా ఉన్నాయి ఈవీఎం ఫంక్షన్స్ పై? ఆరోపణ కూడా తప్పే. ఒక నిమిషం ఆగండి, మీరు కొంచెం ఆగాలి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న అలిగేషన్, పార్టీలు పెట్టింది కాదు. చాలా మంది ఇంటెలెక్చువల్స్ కొన్ని నెలలుగా ఢిల్లీ లెవెల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా అంత ముందు నుంచి కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వాళ్ళ ఢిల్లీ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. మేం జయించింది కాదు, ప్రజలు, జడ్జిల లెవెల్లో ఉన్న వాళ్ళు, లా తెలిసిన వాళ్ళందరూ కూడా బ్యాలెటే మేలు, ఇది వద్దు, దీని వల్ల మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు అని ప్రూవ్ కూడా చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో. అట్లాగే ఎలన్ మాస్క్ అనేవాడు చిన్న వ్యక్తి కాదు. ఆయన మాట్లాడే విధం ఉందంటే ఇంకా సోదరుడు ఇప్పుడు ఎవరో మాట్లాడారు నాకు గురించి గంగాపురం వెంకటరెడ్డి గారు మాట్లాడారు, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మాట్లాడినది విన్నాను. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాంటి ఆరోపణలు వేస్తుంది, అలాంటి దాన్ని ప్రశ్నించడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా ప్రశ్నించవచ్చు. ఒకసారి ఓటర్కున్న హక్కులో మేము ఈ వీవీప్యాడ్లు వాళ్ళు అడిగింది ఏంది, ఆ రోజు కూడా వాళ్ళు గొడవ చేసిన విషయం ఏంటంటే, మరి వీళ్ళకి ఏం అర్థమైందో మాకు అర్థం కాలేదు కానీ మేము అడిగింది ఏంటంటే డెఫినెట్ గా ఈ వీవీప్యాడ్లు ఏవైతే ఉన్నాయో, సరే టెక్నాలజీ ఈవీఎం బ్యాన్ చేయకున్నా పర్వాలేదు, దాన్ని మేము పెట్టినా పర్వాలేదు, వీవీప్యాడ్లు అనేది ఏవైతే ఉన్నాయో అవి మేము ఓట్లు వేసుకున్న తర్వాత ఆ స్లిప్పులు మరి దాన్ని కోర్టు లెవెల్లోనో లేకపోతే దాన్ని భద్రపరిచినప్పుడు ఎలక్షన్ లో ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు ఆ క్యాండిడేట్ లెవెల్లో కానీ దాన్ని వెరిఫై చేసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే అది కుదరదు అని చెప్పారు. ఎలా కుదరదు?
నేను ఇంతకు ముందు కూడా వాదిస్తున్నాను. నేను నేషనల్ లెవెల్లో వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ సామాన్యుడు కూడా అదే డౌట్ వస్తుంది. ఒక చిన్న దానికి ఏదైనా తీసుకున్నప్పుడు రిసిట్ అడుగుతామే, ఆ రైట్ పౌరుడికి అందరికి ఉన్నప్పుడు నీ ఓట్లో నువ్వు వేసుకున్న దాన్ని నీ వివిప్యాడ్ భద్రపరిచే విధానం ఇంకా లేకపోవడం అనేది, ఈ టెక్నాలజీ అనే దానికి అమెరికా దానికి పొంతన లేవు, మేము తీసుకొచ్చింది స్ట్రాంగ్ అని మాట్లాడడం చాలా తప్పు. ఏ టెక్నాలజీలు నువ్వు ఫోన్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా, ఈ ఫోన్ ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఏదో పెద్ద గొప్ప ఈవీఎం దానికి సంబంధించిన మిషనరీ గురించి లేదని కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ కి ఎంతమంది పిటిషన్లు పెట్టినా కూడా ఇప్పుడు మొన్న 2 రోజుల కింద లేటెస్ట్ గా వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు దీన్ని ఇప్పుడు కుదరదు, ఈసారి కుదరదు, ఈ ఎలక్షన్ కానివ్వండి, ఇప్పుడు కుదరని పని అని దాన్ని దాటవేశారే తప్ప అది తప్పు అని వాళ్ళు ప్రూఫ్ చేసుకున్న వాళ్ళని దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల లేపలో ఒక చర్చ పెట్టి ప్రజాభిప్రాయానికి సేకరణకు పెట్టినట్టయితే ఇది వద్దా కాదా అని తెలుస్తుంది. అది ప్రజలు నిర్ణయించాలి, పార్టీలు కాదు నిర్ణయించాల్సింది. ఇంకోటి దీని మీద బురద చల్లడము, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పక్కన పెట్టండి. మేము గెలిచిన రాష్ట్రాల, మీరు గెలిచిన రాష్ట్రాల ఎవరైతే క్యాండిడేట్స్ ఇప్పుడు మీకు 100 ఈవీఎంలో అనుకోండి ఎగ్జాంపుల్ గా ఇచ్చిన దగ్గర కనీసం 60% మాత్రమే ఈవీఎంలకి సంబంధించిన రిజిస్టర్ లో ఉన్నాయి. మిగతా 40 టెక్నికల్ అని చెప్పి వాటిని ఆ రోజు ప్రజెంట్ చేయలేదు. అవి కూడా ఎలక్షన్ కమిషన్ మనకు చూపించలేదు. అది కేంద్ర లెవెల్లో జరిగిన పెద్ద మోసం. అంతేకాకుండా ఇది జనాలకు తెలియనియకుండా ఇదేదో వీళ్ళు ఎంత చేసినా కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారు కాబట్టి చేయగలన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము మోదీ ఎప్పుడు అన్న మాట్లాడినా కూడా అబ్కి బార్ 400 పార్ అన్నాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఈసారి 400 అనేది అసలు రానే రాదు. అస్సలు ఓడిపోవడానికి కూడా చాలా దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన తీసుకున్న వ్యతిరేక విధానాలన్నీ కూడా చెప్పిన మాట ఏమి చేయకుండా వీళ్ళన్నీ కూడా ప్రజలకు ఏం చేసింది చెప్పుకోకుండా ఎంతసేపు మోడీ నేమ్తోటి మోడీ గ్యారెంటీ తోటి వీళ్ళు ఎలక్షన్ వెళ్ళారు తప్ప వీళ్ళు ఏ విధానాల్లో ప్రజలకు చేసిన పనిని ముందు పెట్టి వెళ్ళలేదన్నది వాస్తవము. అందుకనే ఈ రోజు వీళ్ళకు సహాయం తీసుకునే లెవెల్లో మెజారిటీ రావడం అనేది చాలా చాలా వరకు మోడీ వాళ్ళు అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశ ప్రజలంతా ఇవేం అమాయకులాంటి, వీళ్ళు చెప్పినది నమ్మడానికి, ఏది ప్రశ్నించడానికి వీలేదు, ఏది మాట్లాడడానికి వీలేదు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. కాబట్టి ఇప్పుడు జరిగిన ఎలాన్ మాస్క్ చేసింది అక్కడ వాళ్ళకి జరిగింది, దాని మీద కూడా మాకు నమ్మకం లేదు. ఒక అభివృద్ధి చెందిన దేశాలే వాటిని వద్దంటున్నాయి. రిజెక్ట్ చేసిన ఈవీఎంలను తీసుకొచ్చి మనం దాన్ని పెట్టాము. పాత పద్ధతిలోనే ప్రజాస్వామ్యాన్ని కరెక్ట్ ఉన్నది అని అన్నప్పుడు మెజారిటీ ప్రభుత్వాలలో జరిగిన వాటిని విలువకి ఇద్దామా, లేకపోతే ఇది కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్ ఎందుకు అంటదండి? ప్రజలు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజు వీళ్ళు అంతెందుకండి బీజేపీ గురించి వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, మోడీ గ్యారంటీలు ఎవరైనా నమ్మారండి? అలాగే మొన్న నడ్డా కూడా ఏం మాట్లాడండి ఆర్ఎస్ఎస్ గురించి, అసలు ఆర్ఎస్ఎస్ అవసరం లేదు, మేము బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిపోయినామని వాళ్ళ పార్టీలో కూడా ఈ రోజు వ్యతిరేకపరిచి మీరు చూడండి అంత సోషల్ మీడియా కానీ నెట్ లో కానీ వీళ్ళ పార్టీకి సంబంధించిన పత్రికల్లో కానీ ఏమొస్తుందంటే మోడీ అహంకారంతో ఈ రకమైన పరిణామాలు వచ్చాయి అనేసి ఒక మాట వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఈ రకంగా ఎవరిని కూడా లెక్క పెట్టకుండా, ప్రజాస్వామ్యాన్ని లెక్క పెట్టకుండా ఒక నియంతలాగా ఈ విధానాన్ని తీసుకొచ్చి ఇచ్చిన హామీలు 2 కోట్లు అన్నాడు, రైతులకు సంబంధించిన విధానాల్లో సంబంధించిన ఏదన్నా నల్ల చట్టాలను తెచ్చాడు. అలాగే మనకు సంబంధించి ఒకటి కాదండి 100 పాపాలు చేశారు. చేసిన దాన్ని కూడా కన్ను తప్పి అది మన ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వాళ్ళు ఏ తప్పు చేసినారని కదా ఫుల్ మెజారిటీ అయితే 400 పైన రావాల్సినట్టు ఎట్లా వస్తాయండి? మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇక్కడ వినండి, మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు అసలు 400 రానందుకు మోదీ రాజీనామా చేయాలని మేము కూడా అంటున్నాం. సో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఏది అడిగినా కూడా అది అయిపోయిన సబ్జెక్ట్ కదా, దాని మీద ఇప్పుడు టైం వేస్ట్ చేయడం అంటే, మీరు చేసిన తప్పులు నడవకుండా టైం వేస్ట్ అని మీరెవరండి డిసైడ్ చేయడానికి? మా కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు ప్రశ్నించలేదు, ఇంకెప్పుడు అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికైనా ఏదైనా కూడా మాట్లాడేదాన్ని ప్రజలకు సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టు తెలుస్తా ఉన్నాయి. ప్రతి అంశాలకు ప్రజలకు నాలెడ్జ్ వచ్చింది. ఇప్పట్లాగా మీరు దేవుణ్ణి మొక్కి అదే అయోధ్యలో మీ పరిస్థితి ఏంటండి? వాళ్ళని అసలు చూడండి పరిస్థితి ఏంటండి, ఒకసారి చూడండి. ఆయన మళ్ళీ ఓట్ల పరిస్థితి, అసలు ఓట్లు ఎన్ని ఉన్నాయి, పడిన ఎన్ని ఉన్నాయి, ఓటర్లు ఎంత మంది ఉన్నారు, రియల్ ఓటర్లు ఎంత ఉన్నాయి, ఓట్లు ఎక్కువ ఎట్లా పడతాయండి? జోక్ కాదు అది, డౌట్ రాదా అది, కరెక్ట్ కాదా అది? అది అడగనే అడగొద్దు. వీళ్ళకి ఏం పని లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆశ కక్కుర్తి పడేటోడు కాదు మా పార్టీ. సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరు కానీ ఈ రకమైన పదవుల కోసం ఆశించే వాళ్ళు కాదు. వాళ్ళు త్యాగాలకు నిదర్శనం అని చెప్పిన పార్టీగా ఈరోజు జనాలు గుర్తించే, ఇక్కడ తెలంగాణలో 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ వచ్చినా కూడా మీరు ఇంతవరకు ముఖ్యమంత్రిని గెలుపుకుంచుకోలేకుండా
మీరు ఉన్నారు, అది మర్చిపోకండి. ఈ రోజు బీఆర్ఎస్ పుణ్యమాని మీరు గెలిచి ఈ రోజు మీరు మాట్లాడడం ఏంటండి మమ్మల్ని? ఓకే. మీకున్న ఇక్కడ స్టాండర్డ్ ఏందండి బీజేపీ వాళ్ళది? రాష్ట్రాలలో ఉన్న మీ స్టాండర్డ్ ఏందండి? ఎందుకండి సౌత్ లో ఎన్నిసార్లు మోడీ వచ్చినా కూడా గ్రాఫ్ పడిపోయింది ఎందుకండి? ఎక్కడ పోయినా మోడీ పోయిన దగ్గర అంతా ఓడిపోయిన దానికి సమాధానం ఏందండి? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ప్రశ్నించనే వద్దు. అవి కేంద్రం ఎవరి చేతిలో ఉంది? మెజారిటీ సంస్థలు, ఇవేదో స్వతంత్ర సంస్థలు అంటున్నారే, ఆ స్వతంత్ర సంస్థలు కూడా ఒక్క ఓటును కూడా తీసేస్తే దానికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి. కానీ ఎన్ని ఓట్లనండి వీళ్ళు మేనేజ్ చేశారు? ఇప్పుడు అవన్నీ పోయి మెజారిటీ తగ్గిందని ఇప్పుడు మళ్ళీ మెదక్లో మళ్ళీ ఒక ఇష్యూని తీసుకొచ్చి అక్కడ ఆ రకమైన శాంతియుతమైన పరిస్థితులు లేకుండా చేస్తున్నారు. వీళ్ళని ఏ రకంగా నమ్మమంటారండి? వీళ్ళు ఈవీఎంలు మాట్లాడదు, టెక్నికల్ గా తీస్తున్నాము, తీసినది బయట పెట్టిన రోజు మీ సంగతి ఉంటుంది. మామూలుగా జనాలు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎలక్షన్ వాచ్ అధినేత వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఏంటి ఇప్పుడు మీరు దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి ఈ ఎన్నికల సరళి, శైలి, ప్రచారము, ఎన్నికల విధానాల్లో, ఓటింగ్ విధానాల్లో వస్తున్న మార్పులు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఈవీఎం మిషన్స్ అమలు ప్రారంభమైన మొదటి నుంచి కూడా ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇప్పటికీ కూడా అనుమానాలు అలానే ఉండిపోతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మొన్న జరిగిన ఎన్నికల మీద కూడా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈవీఎంలు మారిపోయాయన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఈవీఎంల పర్ఫార్మెన్స్ను? ఈరోజు ఇలాన్ మాస్క్ గారు లేవనెత్తినటువంటి అంశం ఇదేం కొత్త అంశము కాదండి, ఇది చాలా పాత అంశం. గత 24 సంవత్సరాల క్రితమే జయలలిత గారు ఇదే విషయమై సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా జయలలిత గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పెద్ద పెద్ద లీడర్లు అద్వానీ గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, మరి అలా ఢిల్లీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు, కేసీఆర్ గారు, దాదాపు 13 పార్టీల అధ్యక్షులు ఈరోజు ఇదే విషయమై ఇదే ఎలక్షన్ కమిషన్ ఒకటే సింగిల్ లెటర్ మీద, నేను సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఈ ఈవీఎంస్ ట్యాంపరింగ్ విషయంలో నేను 2009లో నేను పిటిషనర్ గా నేను 4 అంశాలు లేవనెత్తడం జరిగింది. దీని మీద ఉన్నటువంటి టెక్నాలజీ ఆస్పెక్ట్స్, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ విషయాలు, కౌంటింగ్ విషయాలు అడిగినప్పుడు 50 ప్రశ్నలకు సమాధానం ఇయ్యలేని పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఈ పరిస్థితిలో మనం TV9 ద్వారా మొత్తం ఒరిజినల్ ఈవీఎం ఎలా ట్యాంపరింగ్ జరుగుతుందో కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ దీన్ని పార్లమెంట్ ద్వారా ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ వివిప్యాట్స్ అనేటివి డిజిటైజ్ షేప్ లో ఉన్నటువంటి ఓటు ట్యాంపరింగ్ గురవుతుంది, కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. కాబట్టి దీనికి ఒక ఆధారం కావాలి అని ఒక వివిప్యాట్ తీసుకురావడం జరిగింది. 2014లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో ఒక 50,000 ఈవీఎంస్ కాంగ్రెస్ హయాంలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆనాడు ఈ కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున అపవాదులు మోపినటువంటి పార్టీలో ఒక ప్రధానమైన పార్టీ. వాళ్ళు కూడా అధికారంకి వచ్చిన తర్వాత 2014 నుండి 2018 వరకు కూడా వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ గారు అసెంబ్లీలో గొడవ చేసినప్పుడు ఈ తర్వాత వాళ్ళు 2018లో వివిప్యాట్స్ మొదటిసారి పూర్తి దేశ స్థాయిలో అమలు చేయడం జరిగింది. ఆ అమలుకు జరిగిన తర్వాత అప్పటి నుండి 2018 నుండి 2024 మధ్యలో ప్రతి ఎన్నికల్లో ఓటర్ అయితే తన ఓటు ఎవరికి పడుతుందని చూసుకునే అవకాశం వివిప్యాట్ లో ఉంది. కానీ కంటెస్టెంట్ ఎవరికి కావాలి ఈ నమ్మకము? ఒక పక్కన ఓటర్ కి, ఆ పైన కంటెస్టెంట్, వీళ్ళిద్దరికి నమ్మకం కలిగితే ఇంకా మధ్యలో ఎవరు అవసరం లేదు, ఎవరి ప్రమేయం అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ పని అవసరం లేదు, ఇంకా మిగతా ఎక్స్పర్ట్స్ అవసరం లేదు అనేది మూల సూత్రం, ఈ చట్టం యొక్క మూల సూత్రం. కాబట్టి ఇప్పుడైతే ఓటర్ కి ఒక నమ్మకం కలుగుతుంది, తను ఎవరికి ఓటేశారు అనేది. ఒకవేళ తను ఒక గుర్తు కేసి ఇంకొక గుర్తు కనుక స్లిప్ బయటకు వస్తే ఇమ్మీడియట్ గా ఆపి మళ్ళీ ఎలక్షన్ సిబ్బంది సమక్షంలో ఇంకొకసారి ఓటేసి చెక్ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. అలాంటి పరిస్థితి నుండి మరి ఆ ఓటు కరెక్ట్ గా కంటెస్టెంట్ ఖాతాలకు పోయిందా లేదా అనేది కౌంటింగ్ డే రోజు మాత్రమే ఇది
నిజ నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ గత 2018 నుండి 24 మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఎన్నికల్లో కంటెస్టెంట్ కు ఫేర్ గా నివృత్తి జరిగే విషయంలో ఎందుకు జవాబుదారీగా లేదు? ఈ 2018 నుంచి 24 మధ్యలో ఎంతో మంది ఎలక్షన్ పిటిషన్స్ ద్వారా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అధ్యయనికి దయాకర్ లాంటి వాళ్ళతో పాటు కొన్ని వందల మంది కంటెస్టెంట్స్ హైకోర్టు ఎలక్షన్ పిటిషన్ ద్వారా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా దానికి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానాలు చెప్పలేదు. ఆ పిటిషన్స్ అన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కోర్టుకు కావాల్సినటువంటి సమాచారం ఇవ్వడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది. ఈ పరిస్థితిలో ఈ రోజు మరొకసారి సివిల్ సొసైటీ అంటే రాజకీయాలకు అతీతంగా మాలాంటి సంస్థలు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు మళ్ళీ 2018 2024 మధ్యలో పదే వెళ్ళినప్పటికీ మొన్న ఎలక్షన్స్ ముందు కూడా 17C అంటే పోలింగ్ డే రోజు ఏదైతే ఫామ్ ద్వారా 17C ద్వారా నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, నెంబర్ ఆఫ్ ఓటర్స్ హావ్ అటెండెడ్ ది పోలింగ్ బూత్ అనేటువంటి ఒక రిటర్న్ ఫార్మాట్ లో ఏదైతే పోలింగ్ లో పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీల ఏజెంట్స్ సంతకం చేసేటువంటి నిజ నిర్ధారణ పత్రం, ఆ పత్రానికి అనుగుణంగా కంటెస్టెంట్స్ కౌంటింగ్ డే రోజు కూడా అవన్నీ అదే టాలీ కావాలనేటువంటి ఒక అంశంలో ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్ కావాలని మేము చాలా మంది సంస్థలు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆనాడు సుప్రీంకోర్టు కూడా సరి అయినటువంటి డైరెక్షన్ ఇవ్వలేని పరిస్థితిలో మరొకసారి 17C మీద పెద్ద ఎత్తున ఎలక్షన్స్ ముందే విమర్శలకు గురైనటువంటి పరిస్థితి మేము మీడియా వాళ్ళే బయటికి తీసుకొచ్చారు. ఆ కథనం తర్వాత ఆ ఎలక్షన్స్ మళ్ళీ జరిగిన తర్వాత ఈ రోజు మరొకసారి ఎలాన్ మస్క్ ద్వారా మరొకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి. అయితే దీని మొత్తం ఎపిసోడ్ లో మనకు అర్థమవుతుంది ఏంటంటే దీని యొక్క లబ్ధిదారులు ఎవరు? ఎలక్షన్ కమిషనా, రాజకీయ పార్టీలా? ఒకవేళ రాజకీయ పార్టీలు అయితే ఎవరు లబ్ధిదారులు అనేది ప్రశ్న. గతంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చారు? సో ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే అసలు కౌంటింగ్ 2 నెలలకు పైచీలకు మీరు పోలింగ్ సిబ్బందిని రంగంలోకి దించి కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారు కదా, కనీసం ఒక వారం రోజులు కౌంటింగ్ చేయలేరా? ఎవరైతే ఈ రోజు మేము ఓడలేదు, ఈ మమ్మల్ని ప్రజలు ఓడగొట్టలేదు, ఈవీఎం ఓడగొట్టిందని చెప్పుకోవడం ఎంతవరకు ఎలక్షన్ కమిషన్ కి ఇది మంచి సూచిక? ఎంతవరకు ప్రజాస్వామ్యానికి ఇది సమంజసమా? ఇది ప్రజలు ఓడగొట్టారంటే ప్రజాస్వామ్యం అవుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా ఓడిపోతున్నాం అనే దానికి సమాధానం ఇవ్వలేనప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఈ దేశంలో ఏం చేస్తున్నాయి? చట్టాలు తెచ్చి చట్టాలని అమలు పరచడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అది ఎవరు అధికారంలో వచ్చారో మనకు అనవసరం. అది ఎవరైనా రావచ్చు. మొన్న విమర్శన చేసిన 13 పార్టీలలో కొన్ని పార్టీలు ఇవాళ అధికారంలోకి వచ్చాయి, వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా విమర్శ చేశారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని పూర్తిగా అమలు పరచలేని పరిస్థితిలో ప్రభుత్వాలు నడుపుకుంటున్నారు? అది ఈ రోజు ఈనాడు బీజేపీ కావచ్చు, నిన్న కాంగ్రెస్ కావచ్చు, మొన్న ఇంకొక పార్టీ కావచ్చు. ఎందుకు ఇది జరుగుతూ ఉంది అంటే ఇలా రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటి రాజకీయాలు నడుపుకుంటున్నాయి? ఇది ఓటర్ కి తను ఎన్నుకునేటువంటి ఒక కంటెస్ట్ అంటే ఎన్నుకునేటువంటి నాయకుల మధ్యలో సంబంధించినటువంటి సమస్య ఇది. పార్టీలకు ఏ పార్టీ అయినా దీన్ని దుర్వినియోగం చేయొచ్చు, ఎవరైనా దీన్ని. ఎందుకంటే అంతే కదా, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఇవాళ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దునికేటువంటి విష సంస్కృతి ఉన్నటువంటి నాయకులకి ఏ పార్టీ అయితే ఏంటి, మొత్తం వ్యవస్థనే ఈ ఈవీఎం ద్వారా ట్యాంపర్ చేస్తున్నారు అనేది సమస్య. ఇది ప్రజల ఓటర్ కి తను ఎన్నుకునేటువంటి నాయకులకు సంబంధించిన విషయం. పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఫేర్ గా లేదు. ఈ రోజు ఏ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ కు జవాబుదారీగా లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు అంత బాధ్యత తీసుకోలేని పరిస్థితిలో మనం రాజకీయాలు నడుపుకుంటున్నాం అనేది వాస్తవం. ఇవాళ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారంటే ఆయన తప్పు పట్టే బదులు మనకున్నటువంటి లోపాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఆ లోపాల మీద ఈ రోజు నేను గతంలో కూడా మేము కోరాం ఏంటంటే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా, సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఓపెన్ గా చెప్పండి. అది కాంగ్రెస్ కానీ ఓడిపోయిన ఏ పార్టీ వాళ్ళైనా కూడా, ఈవెన్ బీజేపీలో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటే రండి, దాన్ని నిజ నిర్ధారణ చేయడానికి ఆ వీవీప్యాట్లన్నీ కూడా ఓపెన్ చేసి 40 days వరకు కౌంట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు కౌంట్ చేయకూడదు? ఎందుకు ఏ పార్టీ వాళ్ళైనా దాన్ని సమర్థించాలి? అది బీజేపీ కానీ ఇంకెవరైనా గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ఓపెన్ గా అది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు కదా. మనం ప్రజాస్వామ్యాన్ని
ఒక సజావుగా నడుపుకునేటువంటి ఒక ఓటర్ గా ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా ఈ రోజు మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో కూర్చున్న ఇలాన్ మాస్క్ మన ఎన్నికలను ట్యాంపర్ చేసే పరిస్థితి ఉందన్నాడు అంటే మన దేశానికి సంబంధం లేని వాళ్ళు కూడా రేపు ట్యాంపర్ చేస్తున్నారంటే అనుమానం మనకు వస్తుంది కదా. మన దేశంలో ఉన్న కూర్చున్నటువంటి అధికారంలో కూర్చున్న నాయకులు ఎవరో బయట దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గుప్పిట్లోకి పోతున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది కదా. అది మన బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అది మన దేశానికి అపకీర్తి, మన ఓటర్లకి, మన దేశ భద్రతకి అపకీర్తి కదా. అలాంటి పరిస్థితి మనం ఎందుకు ఉండాలి అనేది రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు అధికారాన్ని. దానికి మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకవేళ కనుక మనకు ఆ కౌంటింగ్ చేసే సమయాన్ని ఒక 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళకి ఒక 4 బాక్స్, వాళ్ళు కోరుకున్నటువంటి బాక్స్, అంటే నాకు బాబు మీరేదో ర్యాండమైజేషన్ ద్వారా మీకు నచ్చింది మేము కౌంట్ చేస్తాను, అది కూడా ఒకవేళ ఆ కౌంట్ లో కూడా ఆ తప్పులు జరుగుతుంటే ఆ తప్పులను బయట పెట్టి మాట్లాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఈ రోజు దాదాపు చాలా డిస్క్రిపెన్సీస్ వచ్చాయి. కానీ అప్పటికప్పుడే నిర్ధారణ చేయకుండా ఎప్పుడో ఎలక్షన్ పిటిషన్ ద్వారా మీరు ఎన్నో రోజుల తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత డిసైడ్ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. సో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితిలో ఇవాళ ఈ చర్చ జరుగుతుంది. ఇలాన్ మస్క్ ఎవరో చెప్తే కాదు, ఇది మనకు 25 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. దాన్ని ఎలా మనం తీర్చుకోవాలి, ఎలా మనం ముందు బయటేసుకోవాలనేది మనం ఆలోచించాలి. రైట్, ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, అంటే ఇప్పుడు చాలా లోపాలు, అనుమానాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆ పని చేయకపోవడం వల్ల పదే ఇటువంటి విమర్శలకు తావిచ్చినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఒకటే నరేష్ గారు, వివి రావు గారు చాలా చక్కగా ఆయనకు ఉండేటువంటి, ఎందుకంటే చాలా కాలం నుంచి ఆయన ఎలక్షన్ ప్రాసెస్ లో పనిచేస్తున్నాడు, వ్యక్తిగతంగా నాకు మిత్రుడు ఆయనకు ఉండేటువంటి అభిప్రాయాలు ఆయన చెప్పడం అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా సాధారణ అభిప్రాయాలను ఆయన జనం తరఫు నుంచి మాట్లాడడం అనేటువంటి సంతోషం. దాంట్లో ఏమి వేరే అభిప్రాయం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మేడం మాట్లాడినట్టుగా ఈ చర్చను వదిలేసి మోదీ అని అదని ఇదని ఆ చర్చకు మనం పోదలుచుకోలేదు. ఓటమి అనేటువంటిది అందరికీ ఉన్నది, గెలుపు అనేది అందరికీ అవకాశాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మేము గెలిచామా మీరు గెలిచినా అనేటువంటిది కాదు. మీరు గెలిచిన రాష్ట్రాల్లో మీరు గెలిచినారు, మేము గెలిచిన రాష్ట్రాల్లో మేము గెలవడం జరిగినటువంటిది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ ఓటమి వెనకాల ఎప్పుడు కూడా ఎలన్ మాస్క్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అంతకుముందు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నికలకు ముందు కూడా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్తోనే ఈవీఎంతోనే గెలుస్తారు, వాళ్ళు ఇంకా గెలిచే ప్రసక్తి లేదు, 400 సీట్లు ఎట్లా వస్తాయి అనేటువంటిది. తర్వాత తగ్గిపోయింది, వాళ్ళకి సీట్లు వచ్చినాయి, వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు గెలవడం జరిగింది. కేరళ బ్రహ్మాండంగా గెలిచినారు, ఆంధ్రప్రదేశ్లో గెలిచినారు. ఇవన్నీ జరిగినటువంటివి. ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే, అనుమానాలు రావడదు, వచ్చినట్టయితే ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించినటువంటిది సరైనటువంటి సమాధానం చెప్పవలసిన చట్టబద్ధ బాధ్యత ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు వివి రావు గారు అన్నట్టుగా కొన్ని ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రీకౌంటింగ్, పీవీప్యాట్స్ తోని ఒకవేళ లెక్కింపు తిరిగి చేసేటువంటి కార్యక్రమం ఉందో చేయడంలో తప్పులేదు. అది ఆ చేయకపోవడానికి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి? ఎందుకంటే ఆయననే బాగా దాంట్లో వర్క్ చేయడం జరిగింది, ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు ఉన్నట్టయితే మా అనుమానాలు ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా పరిష్కరించాలనే దానికి కూడా ఏదో కారణం వెతకవలసిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను, ఒక బీజేపీ కానీ కాంగ్రెస్ అనేటువంటిది కాదు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు కోర్టుల ద్వారా దానికి ఒక డైరెక్షన్, కోర్టులు ఉన్నాయి కదా ఈ దేశంలో, ఇండిపెండెంట్ గానే పనిచేస్తున్నాయి అనేటువంటిది మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎందుకంటే అందరూ ఒప్పుకునేది కదా, ఎక్కడైనా బీజేపీ ఓడిపోయిందన్నా బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచిందన్నా కాంగ్రెస్ గెలిచింది. ఈ గెలిపోవటంలో సహజమండి, దాంట్లో పెద్దగా ఇబ్బంది అనేటువంటిది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి చాలా రాష్ట్రాల వల్ల బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు, గత 5 సంవత్సరాల నుంచి వచ్చినప్పటికీ ఏంటంటే దీన్ని ముందుకు తీసుకురావడం జరిగినటువంటిది. అట్లా అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అట్లాంటి అనుమానాలు ఉంటుంది, టెక్నికల్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఎలన్ మాస్క్ ఏ సందర్భంలో మాట్లాడినాడు ఏంది అది మనకు అనేటువంటి చర్చ సరే. ఆయన గొప్ప వ్యక్తి, ప్రపంచంలో అంతర్జాతీయ వ్యాపారం చేసుకునేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు ఉండేటువంటి అభిప్రాయాలు ఆయనకు ఉండొచ్చు కాక అవన్నీ పక్కకు పెట్టి భారతదేశంలో ఉండేటువంటి కోర్టులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉంది, ఇండిపెండెంట్ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడే ఇంటర్ఫియర్ కాలేదు, మీరు సబ్జెక్ట్ ను తెలిసి మాట్లాడినారు, నేనేం దాని గురించి మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అది ఇదని మాట్లాడినారు. ఆర్ఎస్ఎస్ మీకు ఏ సంబంధం అండి?
ప్రధానమంత్రి మీరు ఎవరైతే అనేటువంటిది మీరు కాదు. మాట్లాడింది మీరు కాబట్టి నేను మాట్లాడింది మాట్లాడినా. మీరు మీరు- ప్రధానమంత్రి మీరు- కాలేదు మీరు- కాబట్టి వాళ్ళకి అది అవును, అంతే కావాలి కదా, కాబట్టి ఓడిపోయి అట్లా మాట్లాడుతున్నారు మాట్లాడారు కాబట్టి నేను మీరు మాట్లాడతాను. ఓడిపోయినారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే మళ్ళీ మీరు అట్లనే అంటారండి. మాట్లాడేటువంటి మీరు పద్ధతి- మీరు అది రైట్, మెజారిటీ రైట్ సార్. తగ్గింది. రైట్, వెంకటరెడ్డి గారు మీరు వస్తారు మీ దగ్గర, కొన్ని వస్తాను సార్. మీరు ఎందుకు ముందు లేదు నుంచి అంటున్నాను. మాట్లాడుతున్నది అదే కదా, రైట్, మీరు ముందు నుంచి రైట్. మాట్లాడుతున్నది అదే కదా. మీరు రైట్. గెలవకపోతే 3 రాష్ట్రాలకు పరిమితమైనరు. ఇవాళ మీరు మేము గెలిచేటప్పటికి ఏం మాట్లాడుతున్నారు ఇంకా మీరు? ఇంకా చూడండి, మేము ఇంకా మాట్లాడే ఇంకా పద్ధతిలో ఆగండి. ఎందుకు మాట్లాడుతున్నారు. తొందరపడతారు? ఆగండి. ఎందుకు అన్ని చూస్తూనే ఉంటాం. మీరు 45 సీట్లు చూస్తూనే గెలిచి ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. 65 జనాలు చూసి ఇప్పటిదాకా. 65 సీట్లు గెలిచి 8 సీట్లు గెలిచారు. 8 సీట్లు గెలిచి సరే, సరే, దానికి ఏం సమాధానం చేసిరో చెప్పండి. దివ్య దొంగతనం దానికి సమాధానం చేసి చెప్పండి. గెలుస్తున్నారు. అదే కదా ఎవరు నేను దొంగతనం? చెప్తుంది. మీరు చేసిన దొంగతనం. ఇదే రైట్, రైట్, మీరు రైట్. గెలిచిన వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. దొంగతనం మేడం ఏదో పాయింట్ రేజ్ చేస్తా ఉన్నారు, విందాం. విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ప్లీజ్. రైట్, నో క్రాస్ టాక్ అండి, ఒక్క నిమిషం. రైట్, పుష్పలీల గారు. మీరు మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నారు. మీరు మాకు ఒక నిమిషం, పుష్పలీల గారు వస్తాను మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ 1 minute లో సార్ ఫినిష్ చేస్తాడు, మీ దగ్గరకు వస్తాను. 1 minute లో సార్ ఫినిష్ చేస్తాడు. రైట్, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, రైట్. మీరు ఎవరు దొంగతనం చేసినట్టు కాదు. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను. దాని మీద చర్చ, సుప్రీంకోర్టు ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. వాటి మీద ఒక చర్చ జరగాల, ఒక పరిష్కార మార్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు వెతకాలని నేను చెప్తున్నాను. అంతేగాని మీలాగా మేము గెలిస్తే ఒకటి, మేము గెలవకపోతే ఒకటి ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు ఎలన్ మస్క్ మాట్లాడితేనే మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడలే? ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాడు ఎందుకు మాట్లాడలే? 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. మీకు గెలవకపోతే రైట్. మేము నిన్న రాహుల్ గాంధీ గారు బ్లాక్ బాక్స్ అని కూడా సంబంధించారు, ఈవీఎం సంబంధించి. ఆ తర్వాత ఎలన్ మస్క్. కాదు బాబు, అది వదిలేసేయండి ఆయన. నువ్వు పుష్పలీల గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడేది అక్కడెక్కడో అన్నది ఇక్కడ కుదరదు అంటే, అక్కడెక్కడో అన్నది అని అంటే, మరి టెక్నాలజీ అంతా ప్రపంచం అంతా ఉన్నది. ఏ టెక్నాలజీని ఇప్పుడు మాట్లాడుతున్న మోడీ గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయన. మరి ఆ శబ్దం ఆయన ఉపయోగించకూడదు కదా. ఏ టెక్నాలజీని దీనికి అనుసంధానం చేయకూడదు అనేది కామన్ మ్యాన్ కు తెలిసిన సబ్జెక్ట్. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ అని దాన్ని మోదీ గారు ప్రస్తావించిండా లేదా? ప్రస్తావిస్తూ డిజిటలైజ్ అంటున్నాడా లేదా? ఇప్పుడున్న మన ఫోన్లన్నీ కూడా మన నంబర్లు మనకు తెలియకుండానే హ్యాక్ అయిపోయినాయా లేవా? యాపిల్స్ ఫోన్ దగ్గర నుంచి అన్ని ఫోన్లు మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని మీ ఫోన్ ఆల్రెడీ అబ్జర్వ్ చేసేస్తుంది. మీకు తెలియకుండా ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయా లేదా? అలాంటప్పుడు ఈవీఎంల మీద గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నా కూడా, మేము అడగకపోయినా పార్టీలకు అడుగుతంగా అడుగుతుంటే అది చెప్పకపోగా, ఇప్పుడున్న సబ్జెక్ట్ లో కూడా మళ్ళీ ఒకసారి ప్రపంచ దేశాల్లో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జరిగిన దాన్ని చూసి కూడా వాళ్ళు అన్నారు, ఈ రోజు మాకు కొంతమంది సభ్యులకు ఏవైతే నమ్మకాలు ఉన్నాయో మా వల్ల ఓటర్లు వేశారు, కానీ మిషనరీ ద్వారా ఈవీఎం ద్వారా ఇంతకుముందు అడ్వకేట్ గారు వాళ్ళు ఆ రోజు నుంచి కోర్టులో వేస్తున్న ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ దానికి సమాధానం చెప్పడం లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఎన్నాళ్ళ నుంచి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పడం అనేది కూడా వారి దగ్గర సమాచారం ఉంటది. ఇప్పుడు ఇది ప్రజలకు తెలియన్నా లేదా? వారు ఎంత బాగా చెప్పారు. మేము ఎప్పుడు అడిగినా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పట్లేదు. అంటే ఎలక్షన్ కమిటీ ఎందుకు చెప్తలేదంటే, మెజార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మాట అది ఉంటది కాబట్టి చెప్పడం లేదు. ఈ రోజు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలులో వేసినవి, ఇవన్నీ సంఘటనలు అన్ని ప్రశ్నించకూడదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మరి నువ్వు చేసేటి ఏమో అన్ని కరెక్ట్ అయినప్పుడు, మీరు ప్రజలకు సంబంధించిన డౌట్ను, ప్రజాస్వామ్య పద్ధతులు తన ఓటును, తన దగ్గర పడ్డ తన నియోజకవర్గంలో పడ్డ ఓట్లను గురించి నాకు డౌట్ ఉంది అనే రైట్ ఎలక్షన్ కమిషన్ లోపలికి పోయే అధికారం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మంత్రి చేశాను, నాకు తెలుసు. లోపల కౌంటరీ సెక్షన్ లో కూడా ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు నాకు వద్దు, నాకు ఇక్కడ జరిగింది అని నేను గొడవ చేస్తే వెంటనే కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ అక్కడ ఉండే వాళ్ళతో కానీ ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్పుడే గొడవ చేస్తే అక్కడ దాన్ని స్టాల్ చేయడం జరుగుతుంది, లేకపోతే మళ్ళీ రీకౌంటింగ్ చేయడం జరుగుతుంది. లేదు ఎక్కువ గొడవ అయింది, మాకు వద్దు, ఇక్కడ జరిగింది మాకు నమ్మకం లేదనుకుంటా కూడా మళ్ళీ రీఎలక్షన్ జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఈవీఎంల వల్ల జరిగిన దాంట్లోనే చాలా జరిగినాయి. మొన్న దాంట్లో కూడా అట్లాంటివే జరిగింది. మొన్న దాంట్లో కూడా అసలు మేము గెలిచే మెజారిటీ మాకున్నా మేము ఎందుకు ఓడిపోయాం, ప్రజలు మాకు వేశారు. అదే కదా ఇంతకుముందు నేను చెప్పాను. ఆయనకు దానికి సమాధానం ఏం అర్థమవుతుందో జనాలకు అర్థం కావాలి. వాళ్ళకి అర్థం కాయినా నాకు అర్థం కాదు, అవసరం లేదు. కానీ జనాలకు ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఓట్లు పడ్డాయండి, ఆ మాత్రం సెన్స్ ఉండదా మనకి? అసలు ఓటర్ లిస్ట్ ఎంత ఉంది అనేది నేను ఇచ్చింది కాదు, అది ప్రజలకు తెలిసిన ఓటు. ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందులో మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే పురుషుల సంఖ్య ఎంత ఉంది, వాళ్ళ సంఖ్య ప్రకారంగా ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎస్సీల ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు, గ్రామాల వరకు, విలేజ్ వరకు, లోకల్ వార్డుల ప్రకారంగా బూత్ వార్డుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాంటిది మొత్తం తీసుకుంటే మనకు దానికంటే ఎక్కువ పడ్డాయంటే ఎట్లా పడుతున్నాయి?
డౌట్ వస్తుందా లేదా? వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతో టైం తీసుకున్నా ఇంకా 4 రోజులు వారు చెప్పారు, బాగా చెప్పారు, ఇంకా 4 రోజులు వీవీప్యాడ్లు లెక్క పెట్టి ఇస్తే పోయేదేముంది, అది క్లియర్ అయిపోతుందా, ప్రజలు కూడా క్లియర్ అవుతుంది కదా, అదెందుకు కుదరదని చెప్తారు వీళ్ళు? నాకు అర్థం కాలేదు. నా ప్రజలు నాకు వేశారు నమ్మకంగా, మీరు మిషన్లను దొంగలాగా ఉపయోగించుకున్నారు కాబట్టి మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని అడిగే హక్కు మాకు లేదా? ఒక నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళకు ఉంటది, ఓట్లు వేసిన వాళ్ళకు కూడా ఉంటది. సార్ నేను వేసాను కానీ మనది పడలేదని వాళ్ళు కూడా అడిగే అవసరం ఉంది కదా, అడగకూడదా? అది ఎక్కడో అడిగారు, మన దేశంలో కాదు అంటే టెక్నాలజీలో వాడుకున్నది ఎక్కడో వాడుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ మాట్లాడితే మాత్రం అది మాట్లాడొద్దు అంటారు. ఇక్కడ గెలిపి ఓటములు కాదండి, బీజేపీ వాళ్ళు ఓడిపోయినా, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినా, ఎవరైనా సరే కంటెస్ట్ చేసే వాళ్ళకు వాళ్ళ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న రైట్ అది. వాళ్ళు అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే మాట వాళ్ళకి సమాధానం చెప్పాల్సినది, ఆ డౌట్ ని నివృత్తి చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీని చేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాలి. కానీ ఈ లోపల టైం డిలేలు జరిపోయి, ఇప్పుడు మా దగ్గర లక్ష్మణ్ గారని ఒక అతను పాపం ఎమ్మెల్యే లైఫే పోయింది ఆయనకు మొత్తం, ఆయన గెలిచాడు, మళ్ళీ రీకౌంటింగ్ పెడితే కూడా దాన్ని కాలయాపన చేసి ఆయన మొత్తాన్ని 5 సంవత్సరాల కాలాన్ని ఆయన ఎమ్మెల్యే గిరిని రానియకుండా నష్టం చేస్తారు. మొన్న ఆయన గెలిచాడు. ఏందండి ఈ రకమైన జరుగుకుంటా జీవితాలతోటి ఓటర్లతోటి ఆడుకునే విధానం తప్పు అని మేము అడగన ప్రశ్న. రాహుల్ గాంధీ అడిగారు, ఆయన ప్రధానమంత్రులు ఇట్లాంటి చాలా మంది చూసాం మేము. మా పార్టీలో మేము చేసిన దాంట్లో మీరు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారేమో. చెప్పండి. నేనేమంటున్నానంటే జరిగిన దానికి అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సామాన్యుడి దగ్గర నుంచి పోటీ చేసిన వాళ్ళ దగ్గరికి, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఓడిపోయినా వాళ్ళు అప్లై చేసుకుంటే మాకు నమ్మకం లేదు, ఇక్కడ జరిగిన దాని మీద లేదు, మా వీవీప్యాడ్ లేదు, అన్ని లెక్క పెట్టండి కూర్చొని అని చెప్తే దానికి 4 రోజులు కాదు 10 రోజులైనా సరే ఏమైతుంది, హోల్డ్ చేసి పెడితే తర్వాత కూడా రిజల్ట్ ప్రకటించవచ్చు కదా. ఏ కొట్టుకుపోతుందా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు? సిస్టమ్ లో ఆగిపోతారా ఎవరన్నా? దాన్ని అడగొద్దు. అదేదో మాట్లాడతారు వీళ్ళు. మోడీ దగ్గర పోయిందంటే ప్రధానమంత్రి కోసం అంటే మేము కొట్లాడుతున్నామని ఆయన అన్నందుకే నేను ఇంత మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు అనే దాన్ని ఆలోచన చేసుకొని మాట్లాడితే అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. పార్టీలు పక్కన పెట్టి అంటున్నారు, పార్టీలే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడకుండా ఇద్దరు గురించి మాట్లాడకుండా అడ్వకేట్ గారు ఆ రోజులలో ఏ కేసులు వేసినా ఇంతవరకు సమాధానం రాలేదని ప్రజలందరూ విన్నారు కదా. మీ మాట విన్నారు, నా మాట విన్నారు. మరి వారు కూడా చెప్పింది కోర్టులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పడం లేదంటే మరి ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటది? మెజారిటీ ఉన్న గవర్నమెంట్ లో ఉంటది. అది స్వతంత్ర ప్రతి సంస్థలు అనడానికి లేనే లేదు. ఒక్క ఓటు చచ్చిపోయిన బతుకున్న వాళ్ళ ఓటును తీసేస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ వాయిదా వేయాలి. కానీ ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 1,00,000 ఓట్లు కూడా వచ్చినా అడగలేదే. ఎన్ని దొంగ ఓట్లు ఇస్తారు ఎక్కడ పట్టుకునే లేదే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? ఇక్కడైనా అక్కడైనా తప్పులు జరుగుతున్నప్పుడు అడగాల్సిన బాధ్యత ఉండదండి? అడగద్దంటే ఎట్లా? ఏంటి ఇది మాట నాకు అర్థం కాదు. అప్పుడెప్పుడో అయిపోయింది, 10 ఏళ్ల కింద అయిపోయింది, ఇక ఇట్లనే చేసుకుందా పోదామా? మరి డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయాల్సిందే. రేపొద్దున మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఏ పద్ధతులు ఉంటాయో మళ్ళీ ఈవీఎంలు తీసి అక్కడ చెత్తలు పడేయమంటున్నాం మనం. అవసరం లేదు మనకు. బ్యాలెట్ లో పెడుతుంటే మనకి వేసుకున్నది ధైర్యంగా ఉంటుండే. ఇప్పుడు ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. మిషన్లు పెట్టినప్పటి నుంచే మురాయిస్తున్నాయి. నువ్వు అంత ఫిట్ చేసి తీసుకొస్తే పెట్టిన గంట నుంచి ఇంకా విఎంలు మొరాయిస్తున్నాయి, ఇంకా పని చేయట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. అక్కడే ఉంది గోటాలంతా, అక్కడే జరిగిపోతుంది. మనకు ఎమ్మెల్యేకి ఇచ్చిన లిస్ట్ లో ఉండే ఏవైతే ఈవీఎంల నంబర్లు ఉంటాయో చూసుకోకుండా టైం లేకుండా అవి మార్చేసి అవి సెట్టింగ్లు వేసుకొని వచ్చినాయి ఎన్ని ఉంటాయి. దానికి ఎవరు చూపించాలి సాక్ష్యము? రైట్. ఓకే, ఒక నిమిషం. ఓకే, మనతో పాటు ఎక్స్పర్ట్ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీవీరావు గారు. వీవీరావు గారు, అంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాదాపు 140 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు అధికంగా ఉన్నాయనేది ఒక అనుమానము, ఆరోపణ జాతీయ మీడియాలో కూడా మనం చూసాము. సరే, దట్ నీడ్ టు బి ప్రూవెన్. ఇక అదే సమయంలో ఈ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్ల నెంబర్లు కూడా టాలీ కాలేదు అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఏంటి సార్, నిజంగా ఈవీఎం మిషన్లలో ఇంత తతంగా ఉంటుందా? నరేష్ గారు, మీకు ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి.
ఏం జరుగుతుందంటే బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో డిజిటల్ షేప్ లో ఉంటుందండి ఓట్ అనేది నిగూఢంగా. డిజిటల్ షేప్ లో ఉన్నటువంటి ఓటు అది అంటే ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 సంవత్సరం అనేది ఇండియాలో వచ్చినప్పుడు ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఇస్ నాట్ అథెంటికేటెడ్, అంటే అది సమాచారం అనేది ఓన్లీ ఫెసిలిటేషన్ కోసం, అది ప్రజాస్వామ్యంలో వెరిఫికేషన్ కి అనర్హమైనటువంటి సమాచారం అది. కాబట్టి ప్రతి సమాచారం కూడా ఒక హార్డ్ కాపీ రూపంలో ఉండాలి, అది ఒక ఆఫీసర్ అథెంటికేట్ చేస్తేనే అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని చెప్పేసి ఆనాడు 2000 సంవత్సరంలోనే ఈ ఎప్పుడైతే డిజిటైజేషన్ ఇండియాలో మొదలైందో అప్పుడే వచ్చింది చట్టం. అయితే దానికి పోల్చి చూసుకుంటే ఈవీఎం 20 సంవత్సరం ఇప్పటి వరకు కూడా వీవీప్యాట్లు వచ్చే వరకు కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినట్టే. మరి ఆ చట్టం వచ్చిన తర్వాత వీవీప్యాట్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా దాన్ని వెరిఫికేషన్ అవకాశం ఉన్నప్పుడు కూడా వెరిఫై చేయకపోవడం అనేది కూడా 2000 ఐటీ యాక్ట్ 2000 చట్టానికి వ్యతిరేకం అది. అంటే మన దేశంలో చట్టాలు వస్తున్నాయి కానీ దాన్ని అమలుపరిచే విషయంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈవీఎంలలో ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు వెరిఫికేషన్ కి అవకాశమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ లో జరుగుతున్న అవకతవకల మీద సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా తాత్సారము చేయడం అనేది ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధాన అంశం. ఇక్కడ మనము పార్టీలు పక్కన పెడితే ప్రాసెస్ విషయంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను మనం మాట్లాడుతాము. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఇదే డెవలప్డ్ నేషన్స్ 9 దేశాలు మనం 2009 నేను సుప్రీంకోర్టులో కేసు వేసే రోజు వరకు 9 దేశాలు బ్యాన్ చేశాయి, ఇంక్లూడింగ్ యుఎస్, జర్మనీ, ఐర్లాండ్ లాంటి గొప్ప ఐటీ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ ఈవీఎంలను బ్యాన్ చేశాయి. తీసుకొచ్చిన తర్వాత దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఇలా జపాన్ హైయెస్ట్ డిజిటైజేషన్ ఉన్న కంట్రీ, వాళ్ళు వాడరు ఎందుకంటే వాళ్ళకి దీంట్లో ఉన్న లోపాలు లేదు. చైనా ఉంది, వాళ్ళు వాడరు. అంటే ఏంటి ఇలా మనం అర్థం చేసుకోవాల్సి, డెవలపింగ్ నేషన్స్ మీద చాలా అవుట్డేటెడ్ టెక్నాలజీస్ వాళ్ళ మీద తోసేసి అభివృద్ధి చెందిన దేశాలు ఎంజాయ్ చేస్తున్నాయి. మన దేశంలో కూడా ఇలాంటిది ఒక తప్పిదం జరిగిందని పదే పదే మనం గొంతెచ్చి అరుస్తున్నా కూడా మనం మన 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 దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు దీన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు ఓకే, వెరిఫికేషన్ విషయంలో చిన్న విషయం అది ఏంటంటే అమెరికాలో ఓట్ల లెక్కింపు అనేది ఒక 2 నెలల వరకు జరుగుతుందండి. మన దగ్గర 2 నెలలు ఎన్నిక జరిగితే కనీసం ఒక 4-5 రోజులన్నా, నేనేమంటున్నానంటే అన్ని కాకుండా తను ఓటరు తను వేసినటువంటి ఓటు తను కోరుకున్నటువంటి వ్యక్తికి కోరుకున్నటువంటి లీడర్ కి వెళ్ళిందా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ తెలుసుకోవాల్సిన మొదటి బాధ్యత ఓటర్ అయితే, రెండో బాధ్యత కంటెస్టెంట్. మరి కంటెస్టెంట్ ని ఇలా అవకాశం ఇవ్వకుండా ఓటర్ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఈ వివాదం కొనసాగుతుంది. ఈ వివాదంలో ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా మన 17C విషయంలో చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీరు 17C లో మీరు ముందే డిస్ప్లే చేయమని చెప్తే ముందు వీలు కాలేదు, తర్వాత పోలింగ్ ఏ రోజు పోలింగ్ డేటాస్ వస్తే ఆ రోజు తెల్లారి డిస్ప్లే చేశారు. చేసినటువంటి ఆ 17C ఫామ్ ఏదైతే మీరు వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని మీరు మీ వెబ్సైట్ లో పెట్టారో ఆ సమాచారాన్ని ఈ రోజు కౌంటింగ్ చేసే సమయానికి తేడా వస్తుంది. అంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి వచ్చిన సమాచారం అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే లేదా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు తను క్లోజింగ్ టైం కి పంపినటువంటి సమాచారాన్ని ఈ రోజు ఓకే రైట్. సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. మనం గంగాపురం వెంకరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకరెడ్డి గారు, ఇంత అంటే ఇప్పుడు సరే ఈవీఎంలు మంచియా చెడ్డయా లేకపోతే నిజంగా అవకతవకలు జరుగుతున్నాయా లేదా అన్న అంశాన్ని మనం పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ ఎందుకు జోక్యం చేసుకొని మొత్తం ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది కదా. ఎందుకంటే రేపు పొద్దుగాల ఈవీఎం సేఫ్ కాదు అన్నప్పుడు ఇక ప్రజాస్వామ్యం మీదనే ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పుడు నిజమే నరేష్ గారు, మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జ్యుడిషియల్ స్థాయిలో ఉండేటువంటి ఇండిపెండెంట్ కమిషన్, అది రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది అనేటువంటి దాని కిందనే మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. సరే, కాంగ్రెస్ లో 50 ఏళ్ళు పాలించారు, వాళ్ళప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేటువంటి సమస్య అనేటువంటిది కాదు. వాటికి మనం తవ్వుకుంటే ఇక మనం గొంగడి మీద పేలేరుకున్నట్టుగా కనపడుతున్నటువంటి అంశం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ అనుమానాలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అది ఎన్నికల ద్వారా జరిగేటువంటి ఒక ప్రక్రియ, ప్రజల తీర్పు,
దాన్ని మనం అవహేళన చేసే ముందు, అవమానకరంగా భావించే ముందు వాస్తవాలు ఉన్నాయా అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు అందరిది. ఒకవేళ ఉన్నాయా లేదా, దాంట్లో ఏం జరుగుతుంది పొరపాట్లు అనేటువంటి దాని కింద సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఉంది కదా, టైం ఉంది కదా, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఈ ఎలక్షన్స్ వద్దు, ఈ పద్ధతి ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారా వద్దు అనేటువంటి దాని కింద కాంగ్రెస్ కూడా పార్లమెంట్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఉంటుంది కదా, ఆ సమస్య మీద చర్చ పెట్టి తీసుకొని పోతే బాగుంటుంది. వాళ్ళ ఎలక్షన్ కమిషన్లో, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ విషయం చెప్పి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎం సిస్టమ్ని మేము రద్దు చేస్తామని ఒకవేళ చెప్పి ఉండాలి. వాళ్ళు చెప్పారో నేను వాళ్ళ మేనిఫెస్టోలో ఇది నాకైతే కనపడలేదు. ఒకవేళ చెప్తే సబ్జెక్టు కరెక్షన్ మాట్లాడేది. అంత పెద్ద బలమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటిది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాల లోపల భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ, దానిలో ఏం సందేహం లేదు. అటువంటి వ్యవస్థలో ఇట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయి అనేటువంటిది, అనైతికంగా అధికారాలు తీసుకుంటున్నారు కొన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు దాని మీద చర్చ జరగాల, దాని మీద ముందుకు తీసుకొని పోవాలా. అంతేగాని ఓడిపోయినప్పుడు ఒకటి, తెలంగాణలో గెలిస్తే ఒకటి, కర్ణాటకలో గెలిస్తే ఒకటి, ఉత్తరప్రదేశ్లో గెలిస్తే ఒకటి, అట్లా కాదు కదా. ఇక్కడ జరగదలుచుకుంటే మేము ఒకవేళ అదే జరిగేటట్టయితే మేము ఓడిపోయే పరిస్థితి అనేటువంటిది ఉండదు కదా. మూడోసారి 2 సార్లు గెలిచినాం, మూడోసారి మాకు తక్కువ ఓట్లు వచ్చినాయి, తక్కువ సీట్లు వచ్చినాయి. వాస్తవం, ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, దాన్ని మేము శంకించడం లేదు, దాన్ని అవహేళన లేదు. కాబట్టి ఆ చర్చ ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులోను ఇతరత్రాను వ్యవస్థల్లోనూ జరగవలసిన అవసరం ఉంది. చేస్తే బాగుంటుంది. ఆ కోణం లోపల అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, కాంగ్రెస్కు సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కాబట్టి దాన్ని చర్చ పెట్టండి. చర్చ పెట్టి ఒక పరిష్కారాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి దాన్ని అందరం స్వాగతిస్తాం కదా. ఇప్పుడు మీరన్నట్టుగా ఏంటంటే కొన్ని ఇప్పుడు 140 కాన్స్టిట్యూన్స్ లో, మరి మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే చెప్పండి నరేష్ గారు, 140 కాన్స్టిట్యూన్స్ లో వేసిన ఓట్లకి లెక్కించే ఓట్లకి తేడా ఎంత వచ్చింది అనేటువంటిది ఊరికే మీరు స్టేట్మెంట్ అంటున్నారు. ఎంత తేడా అనేది నాకైతే స్పష్టత లేదు దాని మీద. ఒకవేళ ఎన్ని లక్షల తేడా వస్తుంది, ఎన్ని వేల తేడా వస్తుంది, ఆ కథనం ప్రకారం అయితే 2 ఓట్ల నుంచి దాదాపు 4,000 ఓట్ల వరకు తేడా ఉంది అనేది. అవి ఇప్పుడు హ్యూమన్ మిస్టేక్ ఉంటది. ఇప్పుడు 6, 7, 10, 15 లక్షల ఓట్లు పోలేనప్పుడు 21 లక్షలు, ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది 35 లక్షల ఓటు, అది 25-26 లక్షల ఓట్లు పోలేదు. 4,000, 3,000 అనే దాన్ని చిన్న విషయాన్ని తీసుకొని మన పొరపాట్లు జరుగుతాయి. ఏమైనా టెక్నికల్ పాయింట్స్ ఏదో జరిగిపోయింది అనేటువంటి పద్ధతిలో దాన్ని హై చేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ పుష్పలీల గారు, ఇప్పుడు అంటే ఎంత బాగా చెప్పారండి ఆయన. చిన్న టెక్నికల్ మిస్టేక్ అంట, ఒక్క ఓటు తోటి ప్రభుత్వాలు పడేయచ్చు. పార్లమెంట్ లో మనం చూసాము, గవర్నమెంటే పడేస్తాము. ఆ సోదరుడు ఎవరో గాని 3,000 చిన్న మిస్టేక్ అంట. చిన్న విషయాలంటే ఇలాంటి వాళ్ళతో మనం కన్ఫర్మ్ చేయలేదు, సార్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ కనుక జరిగి ఉంటే క్లారిఫై చేయండి, క్లారిఫై చేయండి. పుష్పలీల గారు 30 సెకండ్స్ ఇద్దాం. పుష్పలీల గారు 30 సెకండ్స్. క్లారిఫై ఇస్తారంట మేడం. మీరు ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఓటర్ గా నేనున్నాను. నేను ఎవరో కాదు, మీ గురించి నేను నువ్వు నీ గుర్తింపు నా గుర్తింపు కాదు ఇక్కడ సమస్య. నేనేమంటున్నా, ఏమన్నా నీకు నాకు వ్యక్తిగతంగా ఏం పగలు ఉంటాయి గానీ, నేను అనే పాయింట్ ఏంటంటే 3,000 ఓట్లు పోతే ఏమైంది, చిన్నది టెక్నికల్ గా అన్నావు. చిన్నది ఎట్లయితది? నీ ఓటు నీకు పడకపోతే నువ్వు అవమాన పడవా, బాధపడవా, సచ్చినోళ్ళ కిందకి ఫీల్ అవ్వమా? 3,000 ఓట్లు పోయినాయి అని మీరింత లైట్ గా తీసుకొని మాట్లాడితేనే అక్కడే అర్థమవుతుంది మీరు ఎంత లైట్ గా తీసుకున్నారో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ వాళ్ళు. సో ఈ రోజు ప్రశ్నించే వాళ్ళు ఈ పాట ఆ పాట పక్కన పెట్టండి. వారు పెద్దవాళ్ళు ఇంతకుముందు కోర్టు విషయంలో చెప్పినారు, అది ప్రూవ్ చేయమని అంటున్నాము. మీరు పార్లమెంట్ లో చేయమని మీరు సలహా చేయండి. ఇప్పుడు జరగబోయేది అదే పార్లమెంట్ లో, ఈసారి అదే జరగబోతుంది. దాన్నే ప్రశ్నిస్తారు. అప్పుడు మీ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుందో వినండి అన్న. మీ గవర్నమెంట్ మోడీ ఎంత సపోర్ట్ చేస్తాడో, ఏ రకంగా చేస్తారో మేము ప్రజలకు చెప్తాం కదా. మీరు ఏం తొందరపడకండి. ఇప్పుడు టైం అంతా ప్రజాస్వామ్యంలో ఎప్పుడన్నా అడగొచ్చు, పార్లమెంట్ లో అడగొచ్చు. దాన్ని చేయకపోతే ఏముంటది అన్న కూడా ప్రజలకు అర్థమైపోతుంది. దాన్ని ఒప్పుకుంటే ఒక రకము, ఒప్పుకోకపోతే ఒక రకము. ఇప్పుడు ఒక ఓటు విలువని మనం రెస్పెక్ట్ ఇచ్చిన రోజే కదా ప్రజాస్వామ్యానికి విలువని కాపాడినట్టు. లేకపోతే దానికి విలువనేనట్టు కదా. ఈ రోజు సంఖ్య తగ్గిందా, గెలిచిరా అన్నది కాదు, ఓడిపోయినా పర్వాలేదు కానీ నా ఓట్లు ఎన్ని పడ్డాయని నాకు చూసుకునేంత వరకు యాజ్ ఏ నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన వాళ్లకు వాళ్ళ మానసిక బాధ ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసు. అది అందరికి కూడా కంటెస్ట్ చేసిన వాళ్ళని అడిగితే చెప్తారు. నేను చెప్తున్నా కదా, లక్ష్మణ్ గారు అని చెప్పి మొన్న గెలిచారు ఆయన. సుప్రీంకోర్టులో కోర్టుకు పోతే ఆయనకు 5 సంవత్సరాలు వేస్ట్ అయింది కానీ ఆయనది క్లియరే కాలేదు. ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా ఆలస్యం జరుగుతుంది. మరి అంతే కదా. మరి ఇప్పుడు
టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కోర్టు లెవెల్లో ఉన్న వాటిని రానియలేదు అసలు. కేసులే బుక్ చేయనియకుండా, కంప్లైంట్ తీసుకొనియకుండా ఎన్ని జరిగినాయి. అట్లనే ఇక్కడ కూడా జరుగుతున్నది అని అనుకోవడానికి 3,000 ఓట్ల గురించి మా సోదరుడు అన్నట్టు, నేను అన్నట్టుగా అంత లైట్ గా ఎట్లా తీసుకుంటారండి? ఎవరు తీసుకోరు. మరి వాళ్ళు తీసుకుంటారు కానీ ఎవరు తీసుకోరు. అదే పాయింట్ లో నేను స్టిక్ ఆన్ ఉన్నాను. నేను దీన్ని మనం ప్రశ్నిస్తే, ఈ ప్రశ్నించేది పార్లమెంట్ లో అంటే మేము పార్లమెంట్ డెఫినెట్ గా పెడతాం. ఇది ప్రధాన సమస్య. దీనికి ఎన్ని పార్టీలు మద్దతు చెప్తాయి, ఎన్ని పార్టీలు మద్దతు చెప్పవో అది కూడా ప్రజలకు అర్థమైపోతుంది కదా. డెఫినెట్ గా ఫస్ట్ అదే ఉంటది. రాహుల్ గాంధీ గారు అదే ప్రశ్నిస్తారు. ఇప్పుడున్న ఎన్డీఏలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలా. ఇండియాలో ఉన్న వాళ్లే కాదు, ప్రజాస్వామ్యంలో చిన్న పార్టీ పెద్ద పార్టీ కాదు, ఎవరైనా సరే ఇప్పుడు ఏదేది అలయన్స్ లో వచ్చిన పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా డౌట్లు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళందరూ అడిగితే కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్ గా చెప్పాల్సింది. సో నాకు అనేది ఏంటంటే ఈవీఎం అన్నది 10 ఏళ్ల సంగత 20 ఏళ్ల సంగత కాదు. దీన్ని క్లియర్ ఇచ్చేంత వరకు, దీంట్లో డౌట్లు వచ్చేంత అసలు ఎలక్షన్లే జరగనియద్దు. నిజంగా కూడా బ్యాన్ చేసేటట్టుగా మేము పిలుపునిస్తాం ప్రజలకు. ఆ పరిస్థితి తీసుకొస్తాం చూడండి. రైట్ ఓకే. మనతో పాటు వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు రైట్ ఓకే. మనం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఒకటి నరేష్ గారు, ఇక్కడ ఎవరిని కూడా జరిగేటువంటి అక్రమాలు ఒకవేళ జరుగుతున్నాయి అనేటువంటి వాళ్ళ అభిప్రాయం ఉన్నట్టయితే దాన్ని నేనేం వ్యతిరేకించడం లేదు. దాని మీద చర్చ జరగాల, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల, పార్లమెంట్ లో జరగాల అని. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం అనేటువంటిది వింతగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘము, కోర్టు, ప్రజల తీర్పు గురించి మాట్లాడితే మరి మేడంకు ఐడియా ఉందో లేదో కానీ నేను, ఎందుకంటే నాకు 70 ఏళ్ళు దాటింది కాబట్టి ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎట్లా చేసింది, ఇందిరాగాంధీ గారు రాయబరీలో మరొకరు చర్చించుకుందాం సార్. ఒక నిమిషం మేడం ప్లీజ్. పుష్పలత గారు ఒక నిమిషం ప్లీజ్. పుష్పలత గారు ఒక నిమిషం మేడం ప్లీజ్, నేను వస్తాను మీ దగ్గరికి ప్లీజ్. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు అంటే ఎన్నికలకు సంబంధించి ఒకవేళ కనుక రాయబరీలో ఏం జరిగింది? మీరు ప్రజాస్వామ్యం గురించి అంశానికి సంబంధించి ఇప్పుడు ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మన ప్రధాన చర్చ. ఇప్పుడు చర్చ పెట్టమనండి పార్లమెంట్ లో, దానికి సమాధానం చర్చ జరుగుతుంది. ఆ చర్చల యొక్క ఫలితం ఏమొస్తుంది? కోర్టులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉంది. దీని మీద ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి కదా ఎలక్షన్స్. ఇప్పుడు ఏదో 4-5 రాష్ట్రాల్లో వస్తేమో దానికంటే ముందే ఆ పద్ధతులు జరగాలని చెప్పి ప్రతిపక్ష పార్టీల అనుమానం ఉన్న వాళ్ళంతా కూడా పార్లమెంట్ స్టాల్ చేయాలా, ఆపాలా, దాన్ని మార్చమని చెప్పండి. జరిగితే ఏం జరుగుతుంది అంటే చూద్దాం, ప్రజలు కూడా అర్థమవుతుంది. దాంట్లో నా వరకు, నా ఓటు వరకు అయితే నేను చూసుకున్నా, నాకైతే కరెక్ట్ ఎక్కడ వేయాలనో అక్కడనే కనపడేటువంటిది నాకు ఆ సింబల్. మరి అందరికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నేను 3,000 4,000 మేడం అంటుంది కదా, నేను అనేది పోలింగ్ సిబ్బంది చేసే పొరపాట్లు ఉంటాయమ్మా. పోలింగ్ సిబ్బంది చేసేటువంటి పొరపాట్లు ఇప్పుడు లక్షల ఓట్లలో జరిగి ఉండొచ్చు, జరిగిందా లేదా తెలియదు. మీరు అంటున్నారు జరగద్దు అంటున్నాము, మీరు మళ్ళీ మంచిదే జరగకుండా ఉంటే మంచిది. రాజ్యాంగ పరంగా అది ఉన్నా లేదు మీకు తెలుసు, నన్ను మళ్ళీ మాట్లాడద్దు అంటారు కానీ అది జరగకూడదు, అంత లైట్ గా మాట్లాడకూడదు. అది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు మీరు అలా మాట్లాడితే జరగకపోరు. నేను అన్నది ఏంటంటే హ్యూమన్ మిస్టేక్స్ కూడా ఉంటాయని అంటున్నా. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇంకొక ప్రధానమైన వెంకటరెడ్డి గారు, ఇప్పుడు సార్ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఈవీఎం విషయాన్ని పక్కన పెడితే ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలను మార్చింది. ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో కూడా
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏముంది, చట్ట సవరణ చేయాల్సిన అవసరం చెప్పండి, ఏముంది? అడగమనండి అది. ఇప్పుడు ఒకటి ఈ దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఉంటుంది. న్యాయమూర్తులు ఎవరిని అపాయింట్ చేస్తారు? ఒక కమిటీ ఉంటుంది, జ్యుడిషియరీ పద్ధతి ఉంటుంది, జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఆ ప్రభుత్వానికి అల్టిమేట్ గా ఉన్న వాటిని మార్చి ఎందుకు చెప్పమనండి. ఉన్నదానికి మార్చి అంటే ప్రభుత్వం ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. దాని ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తను ఏ పద్ధతిలో పాటిస్తే బాగుంటది అనుకున్నప్పుడు ఆ పద్ధతిలో చేసి అంతకంటే ఉండదు. అది అంతేగాని దానివల్ల ఇప్పుడు చాలా చట్టాలు చాలా రకాలుగా వస్తాయి. ఎవరిని నియమిస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు అల్టిమేట్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ పంపుతుంది హైకోర్టు జడ్జెస్ కి సంబంధించినటువంటిది. మరి వాళ్ళంతా రాజకీయాలకు అనుగుణంగా ఉన్నారు అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఉన్న దాంట్లో బెటర్ ఏ అడాప్ట్ చేసినటువంటి పద్ధతి లోపల అనుమానాలు ఉంటాయి, ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే అంతకంటే బెటర్ మనకు పద్ధతి ఏదైనా ఉందా రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటిది వెతకవలసినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్ణయము. ప్రభుత్వం సమంజసం అనుకున్నది, ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం సమంజసం అనుకుంది. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాదు అనుకుంటే మార్చొచ్చు. దాని పెద్ద విస్తరమే ఉంది, దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది, అన్యాయమే ఉంది. ఏమున్నా ప్రజలు ఆమోదించదగ్గ ఆన్సర్ కాదండి వాళ్ళు మాట్లాడేది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము, ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించదు అనేది వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. జనాలకు అర్థమైపోయింది. పార్లమెంట్ జరగబోతుంది, దీనికి సరి అయిన సమాధానము చూద్దాం, వారి నోట్తోనే చెప్పిస్తాం. ఇది వాటి మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారికి, వారితో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారికి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.